సార్ వాడిని అంగడి సీల్ చేయాలా? నేను మాట్లాడేది ఒకటే, వాడిని అంగడి సీల్ చేయాలా, మా చెప్పిన ప్రకారం సీల్ చేయాలా, నష్టపరిహారం కట్టియాలా. ఊర్లోనే వాళ్ళు వస్తారు కస్తారు చెప్పేకి, వాళ్ళు అసలు రాకూడదు. ఇప్పుడు దీంట్లో పండింది పెండ్లం కమ్మాల సార్ మేము నా కొడుకు ఇచ్చిన ఇత్తనాలకి. మండలం ఆలూరు తాలూకా. మేము ఈ సీడు అక్కడ ఆవకాయ ఆపోజిట్ ఉన్నటువంటి కిసాన్ అగ్రికో అంగడి ఆయన మాకు ఇత్తనాలు ఇచ్చినాడు. ఊర్లోకి వచ్చేసి పాంప్లెట్లు పంచి ఎకరానికి తెలంగాణ సీడు ఎకరానికి 20 నుండి 25 క్వింటాలు వస్తాయి. నీళ్ల పొలాలు అయితే బయలు పొలాలు అయితే 15 నుండి 20 క్వింటాలు వస్తాయని నమ్మించి రైతులను మోసం చేయడం జరిగింది. ఈ రోజు ఎకరానికి దాదాపు 60 నుండి 70 వేల రూపాయలు పెట్టుబడి పెట్టినాము. ఇంతవరకు ఒక ఎకరానికి 1 క్వింటాల్ నుండి 2 క్వింటాలు వచ్చినాయి. అంతేగాని మాకు ఈరోజు చాలా పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయినాం. ఆయన అంగడి ఆయన అడిగితే, మొమిన్ బాషా గారిని అడిగితే ఆయన ఏమంటున్నాడంటే, మేము ఏం చేసేది ఏం లేదు, దిక్కున్న చోట చెప్పుకొని నేను ఇచ్చినటువంటి ఇత్తనాలు బాగున్నాయి, అది ఉన్నాయి, బాగున్నాయి, అవి ఇవి అట్లున్నాయి ఇట్లున్నాయి అని చెప్తున్నాడే. కానీ నువ్వు పొలానికి వచ్చి చూసుకోపోనా అంటే కూడా వచ్చి చూసుకోపోలేదు. ఈరోజు మేము ప్రతి ఒక్క అధికారిని అడుగుతున్నాము. మాకు చాలా అన్యాయం జరిగింది. ఎకరానికి 60 వేల నుండి 70 వేలు నష్టపోయినాను. నేను దాదాపు 15 ఎకరాలు వేసినాను. దాదాపు 8 లక్షల దాకా నష్టపోయినాను. ఈ రోజు ప్రతి ఒక్క ఎరువుల షాప్ అయినా వచ్చేసి నన్ను బెదిరించడం కూడా జరిగింది. మన ఆదోనిలో ఇదే ఎరువులకి డబ్బులు కట్టలేదు అది ఇదని. ఇలాంటి ఈ షాప్ వాళ్ళు ఇలా మోసం చేస్తే మేము ఎక్కడి నుండి తెచ్చి కట్టాలా రైతులు డబ్బులు? ఆయన అడుగుతున్నాడు. మొన్న నా పత్తి డాక్టర్ని తెచ్చి ఇక్కడ దాచిపెట్టినాడు. ఆయన కూడా నేను డబ్బులు కట్టాలి కదా, ప్రతి ఒక్క పెస్టిసైడ్స్ నేను డబ్బులు కట్టాలంటే మేము ఎక్కడి నుండి తెచ్చి కట్టాలా? ఈ షాపుల వల్ల ఇలా మమ్మల్ని మోసం చేస్తే ఏం చేయాలా అని మరి నన్ను బెదిరించడం కూడా జరిగింది. నా పేరు వచ్చేసి రవి సార్, పెద్దగొనేలు విలేజ్, వలగొంద మండలం. చాలా మంది రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు సార్. చెన్నారెడ్డి నా పేరు. వాళ్ళు ఊర్లకి వచ్చి మేము కూడా పెద్ద రైతు, అంతకు ముందు మేము మిరపలో లాస్ అయినాం సార్. మేము ఈ విత్తనాలు వద్దంటే కూడా లేదు సార్ మేము ఉంటాము సాక్షి, మీకేమి మీరు పెట్టండి తెలంగాణ విత్తనాలు అంటని చెప్పి అవి ఇచ్చినారు సార్. నీకు ఇచ్చి అంటే నేను షాప్ కూడా చూడలేదు సార్. ఫస్ట్కి నేను షాప్ కాటికి కూడా పోలే. నేను వాళ్ళే వచ్చి ఇచ్చి డబ్బులు ఇచ్చుకోపోయినా సార్. నేను అయితే కూడా అన్నాను సార్, లేదు సార్ చూడండి మీరు ఇట్లా చేస్తే మనం ఇటుకే నష్టపోయినాం సార్, పొలాలు అమ్ముకున్నాం నీకు అంటే, లేదు సార్ నీకు ఏమన్నా లాస్ వస్తే మమ్మల్ని అడగండి సార్ అంటానంటే, మొన్న పోయి అడిగితే మేము లేదు మీరు పోయి అగ్రికల్చర్ ఆఫీస్కి పోయి రాపించుకొని రండి, అట్లయితే మేము తీసుకునే ఇది ఉంటుంది అది అని చెప్పినారు సార్ వాళ్ళు. మేము అగ్రికల్చర్ ఆఫీస్కి పోయేలాం మీకు మనం పోతే రైతులు ఇప్పుడు ఏముంది పంట కూడా అంతా అయిపోయింది సార్. ఇప్పుడు ఇంకా 5 నెలలు అయిన తర్వాత ఇంకా అయిపోయి సార్, దానికి ఏం విరిగితే ఏమి ఉండదు. ఇంకా ఇప్పుడు వచ్చి మనము చూస్తే ఏం కనపడుతుంది సార్, దాంట్లో ఏం కనపడదు. ఇంకా అప్పుడు ఫస్ట్ ఉన్నప్పుడు వచ్చి చూసి చెప్పినా సార్ వాళ్ళు, బాగుంది పంట కాయ ఎకరానికి 15 అట్లా వస్తుందంట అన్నారు సార్ వాళ్ళు. అంటే కూడా ఏం రాలేదు సార్ మనకేం. ఎకరానికి 3 క్వింటాలు 2.5 క్వింటాలు అట్లా వచ్చింది సార్. మన ఊర్లో పక్కలోనే మన అన్నాళ్ళు వాళ్ళు పెడితే ఒక్కొక్కరు 10 కేజీ వచ్చి 10 రూపాయల లెక్క ఇడిపిస్తే మనం 20 రూపాయలకి కేజీ చెప్పి ఇడిపించినాం సార్. పత్తిని దాన్ని ఇడిపించకరా సార్. అసలు ఇట్లా పట్టుకుంటే రావడం లేదు సార్. అసలు వదిలేసి పోయినా సార్. ఇంకా మనకి వచ్చి లేబర్లో వచ్చి పత్తి ఇడిపిస్తామని వచ్చి వదిలిపెట్టి పోయినా సార్. ఇంకా చేను వదిలిపెట్టే పోయినా సార్. పోయిన తర్వాత ఇడిపించక రాకున్నట్లు వదిలిపెట్టిపోయినా సార్. నేను సార్ మన లెక్క ప్రకారం 70,000 సార్. ఎకరానికి 70,000 లాస్ వచ్చినట్లు. ఎకరానికి 70,000 లాస్ వచ్చింది సార్ మనకి. అది కూడా చెప్తాను సార్, లెక్క కూడా ఇంత అంటాను. విత్తనాలు పొడి 8 సార్లు మందు సార్ నీకు, మరి గళాలు కలుపులు 3 సార్లు కలుపులు. ఇప్పుడు ఏమి అసలు లేబర్ కంటే మిగిలేదంటే ఏం లేదు సార్. ఏమో ఈసారి దయ వల్ల 5-6 సంవత్సరాల కింద పండిన పత్తిలు ఈ సంవత్సరం పండినా సార్. నీకు మాకి ఎప్పుడు మా పంట చూడలేదు మేము. ఒక 5-6 సంవత్సరాల కింద పండింది సార్ ఈ పత్తి. ఈ సంవత్సరం పండితే మా దురదృష్టానికి
ఈయన వాళ్ళతో విత్తనాలు తీసుకొని మనం పాడైపోయినాం సార్. ఇప్పుడు మమ్మల్ని ఎవరు అడగాలి చెప్పండి? ఇప్పుడు మేము ఎంత చెప్పినా కూడా చెప్పినాం సార్. ఆయనకు కూడా ఇప్పుడు కూడా మాట్లాడతాం సార్ వారితో. నేను చెప్పినాను సార్, మనం పలానా ఇట్లా లాస్ అయినాము, 3 సంవత్సరాలు మిరప పెట్టి లాస్ అయినాం సార్, మేము పొలాలు అమ్ముకున్నాం సార్ మేము అంటే చెప్పినా కూడా సార్ ఏమన్నాడు, లేదు సార్ ఈ తెలంగాణ విత్తనాలు నీకు ఏమన్నా ఫెయిల్ అయితే దానికి బాధ్యత నేను ఉంటాను సార్ అని కోసం ఒకేసారి 50,000 ఇచ్చి నేను అట్లే ఇంటికి విత్తనాలు తెప్పించి ఇచ్చినా సార్. నా చేతి కింద ఒక 5-6 మంది కూడా తీసుకున్నారు సార్. నీకు రెడ్డి మా రెడ్డి తీసుకున్నాడు కదా, చెన్నారెడ్డి, ఆ పిల్లలకి ఎంత తెలుసు కదా విత్తనాల్లో అంటాడని చెప్పి తీసుకున్నారు సార్. తీసుకుని ఈ విత్తనం మాత్రమే సరిగా పండలేదా? వేరే ఇదే విత్తనాలు అక్కడ సార్ భద్ర సార్, వేరే విత్తనాలు వేసిన వాళ్ళది భద్ర రుద్ర 2 అంతే సార్. నీకు అవి వేరే విత్తనాలు వేసిన వాళ్ళు ఇక్కడ మామూలు అంగిట్లోనే ఆదంలో అంగిట్లో తీసుకున్నారు సార్. వేరేవి వాళ్ళు ఎకరాకు 15, 16 అట్లా వచ్చినాయి సార్. నీకు 18 క్వింటాలు కూడా వచ్చినాయి సార్. నీకు బయలు పొలాలు సార్, ఎప్పటికి వేసేవాళ్ళే బయలు పొలాలు. మాకు 6 సంవత్సరాలు మిరప వేసి ఈ సంవత్సరం పత్తి వేసినాం సార్. మనకి 3 క్వింటాలు వస్తే ఎక్కడ లెక్క చేయాలి సార్? మనం లెక్క ఎక్కడ చేయాలి చెప్పండి దాన్ని? మరి దాన్ని ఇడిపించే లేబర్ కూడా 10 రూపాయల లెక్క ఊర్లో ఇడిపిస్తే మనం 20 రూపాయలు ఇచ్చి ఇడిపించామే బంధనంతో. సార్ నేను సొంత మేసిండేది 16 ఎకరాలు సార్. నా కింద మరి మన కింద ఉన్నారు సార్ పిల్లలు, వాళ్ళు నా కిందే 5 ఎకరాలు 6-7 ఎకరాలు తీసుకున్నారు సార్. మరి నా కిందే మొత్తము మా ఊరు నడమ ఏం లేదన్నా ఒక 100 ఎకరాలు ఉంటుంది సార్. నీకు మా ఊరు ఒక్కటే పెద్దగా వాళ్ళొక్కటే. మరి MDLలోన దాంట్లోన 30 ఎకరాలు ఉంటుంది సార్. నీకు మరి ఇంకా గజ్జల్లోన వేరే ఉంది సార్. నీకు గజ్జల మనిషి ఇతనే సార్, గజ్జల్లోన కూడా వేరే ఉంది. 100 ఎకరాలు ఆ రోజు ఒక్కరోజు వచ్చి ఉన్నాం సార్. వాళ్ళ అంగడికి కూడా వచ్చినాము, వచ్చి న్యాయం చేసినాము. అతని హైదరాబాద్ నుంచి ఆ సార్ వచ్చినాడు, మాట్లాడారంటే మాట్లాడినాం సార్. మేము కూడా సార్ చూడండి మనకి ఇట్లా అయింది సార్, మాకేం ఫస్ట్ నేను చెప్పినాను కదా సార్, మేము పెద్ద రైతులు సార్, మేము ఇట్లా లాస్ అయితే మనకి కూడా ఎంతనా గానీ ఇది లేక సార్, మనకి లాస్ అయితే మనం ఏం మాట్లాడలేక సార్ అంటానంటే మనం ఏం చేయాలా, వాళ్ళు ఒప్పుకుంటే కదా మనం ఏమైనా చేసేకి, వాళ్ళు ఒప్పుకుంటే మనం ఏం చేసేకి లేక సార్ అన్నారు సార్. నీకు ఆ సార్ కూడా ఈ సన్విల్ సన్ కిసాన్ అంగడి సార్, ఇక్కడ ఆస్పర్ రోడ్డుకి ఉంది సార్. నీకు కొత్త బస్ స్టాండ్ కాడ అదనే సార్, అదనే. ఎవరు రాలేదు సార్, లేదు సార్. మేము అడిగినాం సార్. మేము 30 మంది వచ్చి అడిగినాం సార్. ఒక్కసారి వచ్చి అడిగినాము, ఎందుకంటే మనము రైతులు కదా అని పోయి అడిగినాం సార్. పాపం ఎంత అడిగినా కూడా ఆయన అస్సలు అగ్రికల్చర్ ఆఫీస్ కి పోండి, రాపించకండి రండి, అది అయితే మనం చూస్తాము అది ఇది అంటున్నారు సార్. అగ్రికల్చర్ ఆఫీస్ కి పోతే మనకి ఇప్పుడు ఎవరు వేసుకుంటారు చెవులకి? కరెక్ట్ పంట పెట్టి 5 నెలలు అయిపోయింది. ఇంకా 5 నెలలు అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది చెప్పదు అంటానా? ఇంకేముండదు, ఉత్త చెట్లు తప్ప ఇంకేముండదు సార్ దాంట్లో. చెప్పినా సార్ ఆల్రెడీ, నేను కూడా చెప్పినాను సార్. అవన్నీ మాట్లాడారు కాదు సార్, మీరు ఆ రోజు నాకు చెప్పినారు కదా. ఇంతవరకు సార్ మేము దాంట్లోనే విత్తనాల్లో మాత్రంగా ఫెయిల్ కాలేదు సార్. నాన్న మాత్రంగా విత్తనాలు ఒక్కసారి కాకుండా 10 సార్లు అడిగి 10 మందిని అడిగి తీసుకున్నాను విత్తనాలు. అట్లా వాడిని వాళ్ళు చెప్పిన కోసమే ఏం చూడుకోకున్నట్లు వాళ్ళ అంగడి కూడా చూసిండే సార్. నాకు విత్తనం ఇంటికి వచ్చిన తర్వాత, విత్తనం పెట్టిన తర్వాత పోయి నేను అంగడి పోయి చూసి ఆ సార్తో మాట్లాడినాను సార్. నేను అంతవరకు మాట్లాడలేదు. మరి ఎరువులు కూడా తీసుకున్నాం సార్ అతనితోనే, మందులు కూడా 4 రౌండ్లు మందులు కూడా తీసుకున్నాం సార్. అంత చేసినా కూడా ఇప్పుడు కూడా హెల్ప్ చేయకుంటే ఎట్లా సార్? మేము అనేది ఒకటే సార్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అంగడి బంద్ చేయాలా, వీళ్ళు కూడా సార్ ఊర్లోకి వచ్చి చెప్తారు కదా సార్. నీకు వాళ్ళు వచ్చి అసలు ఊర్లో ఇట్లా రెస్పెండ్ మీరు ఏ విత్తనాలు తీసుకున్నాలా ఇవి తీసుకున్నాలా అంటే చెప్పే రూల్ లేదు, అది మాత్రంగా లేదు సార్. నీకు ఆ రూల్ మాత్రంగా లేదు. అది చేసినారనుకో రైతుల లాస్ పోయారు సార్. వాన్ ఇప్పుడు తీసుకున్నారు సార్, డబ్బులు తీసుకున్నారు, 850 రూపాయలు తీసుకున్నారు ఒక ప్యాకెట్ కి. ఇప్పుడు వాడు ఇవ్వమంటే ఇస్తాడేం సార్? నీకు ఎంత చెప్పినా కూడా ఇవ్వడం లేదు వాడు. ఇప్పుడు మనము నష్టపోయింది మేము సార్. నీకు 3 సంవత్సరాలు పోయినాం సార్. అదే మిరపలో 3 సంవత్సరాలు సార్ పొలాలు అమ్ముకున్నాం సార్ మేము. ఇప్పుడు వచ్చిన వాటిలోనే ఎట్లా దీంట్లో పత్తి బాగా పండింది. మన దేవాలు సార్, నీకు మనకి దురదృష్టం అనుకున్నా. వేరే వాళ్ళు 15 క్వింటాలు 16 క్వింటాలు 20 క్వింటాలు పత్తిలు పండితే మా 3 క్వింటాలు 4 క్వింటాలు పండితే ఎక్కడి నుంచి ఇవ్వాలి మనం డబ్బులు? కూలీలకు కూడా కాదు సార్. మాకే ఆ దావులు చూస్తే మనకే ఎదబడేటట్లుంది. మన చేనులకు పోవాలంటే దావులు చూస్తే మనకి ఎదబడేటట్లుంది సార్. అట్లా దాంట్లోనే మనం ట్రాక్టర్ వేసుకొని వేరే బాడీలు పెట్టి ట్రాక్టర్ వేసుకొని వచ్చి మనం ఇంట్లో కళ్ళు పెట్టుకొని వీటికి వస్తే ఏం మాట్లాడకూడదు లేదు సార్. మనకి అంత ఇది ఉంది సార్. మనకి రైతులంటే అంత చీప్ ఏం సార్? మేము అనేది ఏం లేదు సార్. వాళ్ళ అంగడి సీల్ చేయాలా, నేను మాట్లాడేది ఒకటే, వాళ్ళ అంగడి సీల్ చేయాలా, మా చెప్పిన ప్రకారం సీల్ చేయాలా, నష్టపరిహారం కట్టియాలా. ఊర్లోన వాళ్ళు వస్తారు కదా సార్ చెప్పేకి, వాళ్ళు అసలు రాకూడదు.
ఇప్పటి నుంచి అసలు రాకూడదు, ఇంకా ఊర్లోకి అసలు ఎత్తి పెట్టకూడదు. ఇంకా మీ పేరు? చెన్నారెడ్డి సార్ నా పేరు, పెద్దగా చెన్నారెడ్డి. గెజ్జేడి సార్. నేను పెట్టింది 2 ఎకరాలు. 2 ఎకరాల్లో పక్కన వేరే విత్తనాలు పెట్టినాను. 30 క్వింటాలు వచ్చింది వడగొంతులో తెచ్చి ప్రతాపంగిడిలో. కానీ ఈ విత్తనాలు పెడితే 5 క్వింటాలు వచ్చింది సార్, 4 క్వింటాలు వచ్చింది సార్. 2 ఎకరాలు. అదే 2 ఎకరాలు 30 క్వింటాలు వచ్చింది సార్. ఏమన్నారు మీ నాయన? అతని అంగడికి పోతే అడిగితే మాకేం తెలుసాపా, మేము మంచిగా ఇచ్చినానని కొట్లాడుతున్నాం సార్ మా దగ్గర. మాతో ఏం లేదు, సంబంధమే లేదు సార్. అంతే సార్, మాకేం సంబంధం లేదు. మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ పోండి, ఒక లెటర్ తీసుకుని రాండి, మీరు రాసిస్తే మేము పోతాం అక్కడ ఇక్కడ అంటారు సార్. మేము ఇక్కడే నష్టపోయినాము, ఇంకా ఎక్కడెక్కడ తిరిగి ఇంకా నష్టపోలేం సార్. మొన్న వచ్చి 500 అయిపోయినావి, ఈ పొద్దు వచ్చి ఒక 500. రైతులు నష్టంలో ఉన్నాం కదా సార్, ఎవరైనా పట్టించుకుంటారా? మాకు న్యాయం జరగాలి సార్, అంతే. నేను 2 ఎకరాలకి ఇక్కడికి 1 లక్ష పైన పెట్టినాను సార్. అయింది పత్తి 30,000 అయింది సార్. ఏం తీసుకుంటారు సార్ దాంట్లో? మొక్క పెట్టినప్పటి నుండి బాగానే వచ్చినాయా? బాగానే ఇట్లే వస్తుంది సార్. ఇప్పుడు చెట్టు ఎట్లుంది అట్లే వస్తుంది, ఏం దిగుడు రావడం లేదు మాకు. వేరే చెట్టు ఉంది పక్కన, వేరే నాశనంలో వడగంతో తెచ్చినాను ప్రతాపంగిలో. 30 క్వింటాలు వచ్చింది, 2.5 లక్ష పట్టి వచ్చింది సార్. నిన్న అమ్ముకుని వచ్చినాను బళ్ళారిపోయి, నిన్నే అమ్ముకుని డబ్బులు తెచ్చినాను. ఇప్పుడు మరి ఇక్కడ ఎరువు కట్టే డబ్బులు కూడా ఉన్నాయి 50,000. దీంట్లో పండింది పెండ్లంకి అమ్మాలా సార్ మేము. నా కొడుకు ఇచ్చిన ఇత్తనాలకి ఆ పరిస్థితి అదేంటి సార్. కొత్త బస్ స్టాండ్ కాడ సార్. షాప్ పేరు సన్ కిసాన్ అగ్రిగోల్డ్. మా డిమాండ్ న్యాయం కావాలి సార్, మాకు డబ్బులు నష్టపరిహారం ఇవ్వాలి సార్.